2019లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి పేరు మీద తల్లులందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఓట్లే అనంతరం అధికారంలోకి వచ్చినాక అమ్మఒడిని అర్ధవడి చేసి తల్లికి ఒక బిడ్డకు మాత్రమే డబ్బులు ఇచ్చి ఆ రోజు సరిపెట్టారు. అంటే దాదాపు 70 లక్షల మందికి ఆ రోజు చదువుకున్న పిల్లలుంటే 70 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సింది ఆనాటి ప్రభుత్వం 40 లక్షల మందికి ఇచ్చి సరిపెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పా, అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం అందరికీ ఇస్తాము, అందరికీ వర్తింపజేస్తామని చెప్పాను. మా పార్టీ శ్రేణులు, మా మహిళా కమిటీ కానీ, మా డివిజన్ కమిటీలు కానీ, అనుబంధ సంస్థలు కానీ, అనుబంధ కమిటీలు కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది. వీళ్ళు ఎన్నికలయ్యే వరకు మాత్రమే ఈ మాట చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఎవరూ కూడా కనపడరు, బోండా మా ఎమ్మెల్యేతో గెలిస్తే మళ్ళీ ఈ ఊసే ఎత్తడని చెప్పారు. మేము ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే 2కి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఒక ముస్లిము తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మా అంగన్వాడీ టీచర్లు, అలాగే మా డ్వాక్రా రోడ్లు పరిశుభ్రం చేసే కార్మికులు, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, మాకు వచ్చేది చిన్న జీతాలు, చిన్న ఉద్యోగులు మేము, బట్ మాకు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి గత ప్రభుత్వం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులని లిస్టుల్లో పెట్టింది, మ్యాపింగ్ చేసింది. దానివల్ల మాకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు రావట్లేదు, అది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మా పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం మాకు కూడా కావాలని మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. వెంటనే నేను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఇష్యూని ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సమావేశాల ద్వారా అసెంబ్లీ ద్వారా మాట్లాడటం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. దాని ఫలితమే ఇవాళ జీవో రిలీజ్ అయింది. ఇవాళ వచ్చిన జీవోలో స్పష్టంగా ఇచ్చారు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అలాగే డ్వాక్రా రోడ్లు ఉడ్సే మా మహిళా కార్మికులు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం రేపు 22వ తారీఖు నాడు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవబోతూ ఉన్నాయి. ఇది మా అంగన్వాడీ వాళ్ళకి, అలాగే మా రోడ్లు ఉడ్సే డ్వాక్రా కార్మికులకి, ఇంకా చిరు ఉద్యోగులందరికీ కూడా శుభవార్త. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అహర్నిశలు పేద వర్గాల కోసం పనిచేస్తాం, మహిళల కోసం పనిచేస్తాం, వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పించడంలో మాకు ఏ నమ్మకంతో అయితే ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీలో కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారంగా చిత్తశుద్ధితో ఉంటాం. చాలా సంతోషం. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరూ ఆనందంతో ఉన్నారు, రోడ్లు ఉడిచే వాళ్ళందరూ కూడా, అలాగే మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు కూడా, వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏది ఏవైనా ఇది ఒక శుభవార్త వాళ్ళకి. రేపు 22వ తారీఖు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా డ్వాక్రా మహిళలు, డ్వాక్రా రోడ్లు ఉడిచే కార్మికులకు కానీ, అలాగే అంగన్వాడీ టీచర్లు ఇద్దరిని కూడా ఒక మీటింగ్ పెట్టి మీడియా ముందే వాళ్ళ ఖాతాల్లో బ్యాంకులో డబ్బులు వేసి వాళ్ళందరి సంతోషాన్ని అందరూ కూడా పంచుకుని చేస్తామని తెలియజేస్తూ వాళ్ళందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.